హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సొంబు కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అనేటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు తెలపడం జరిగింది అనమాట అండి. ఇటు జరిగినటువంటి మీడియా సమావేశంలో ఈయన ఈ సమావేశం అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. ఈ ప్రకటన ఏంటంటే త్వరలోనే 5,000 పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తామన్నట్లుగా మనకి తెలపడం జరిగింది అనమాట అండి. దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మనకి వేట్యూ న్యూస్లో రావడం జరిగింది అనమాట అండి. వేట్యూ న్యూస్లో ఇన్ఫర్మేషన్ అనేటువంటిది పొందుపరచడం జరిగింది. ఈ ఆర్టికల్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేటువంటిది మనం చూసినట్లయితే కనుక త్వరలోనే 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ అనేటువంటిది విడుదల చేస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి గారు మీడియా సమావేశంలో మీడియా సదస్సులో ప్రకటన చేయడం జరిగింది అనమాట అండి. సో పోలీసు ఉద్యోగాల కోసం ఎదురు చూసినటువంటి అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త అనేటువంటి తెలపడం జరిగింది అనమాట అండి. త్వరలోనే మనం చూసినట్లయితే కనుక 5,000 పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్లుగా మీడియా సదస్సులో ప్రకటన చేయడం జరిగింది అనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడైతే మనకి June 2nd మనం చూసినట్లయితే కనుక తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ టీజీపీఎస్సీ నుంచి రిలీజ్ అవుతాయని చెప్పేసి ఏఈఈ నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయని చెప్పేసి ప్రసంగమించిన వెంటనే మనకి ఆ రోజున మనకి 290 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట అండి. ఏఈఈ పోస్టులు అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. దాని తర్వాత విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే మనకి నిన్నటి దిన ముందు 24 పోస్టులతోటి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అనేటువంటి నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అనమాట అండి. సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే కనుక ఇక రాబోయే విత్ ఇన్ ఈ మంత్ పీరియడ్లోనే మనం చూసుకున్నట్లయితే కనుక ఈ టీజీఎల్పీఆర్బీ నుంచి మనకి 5,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా త్వరలోనే వచ్చేటువంటి అంటే ఈ మంత్లోనే వచ్చేటువంటి ఛాన్స్ అనేటువంటి ఉందండి. ఈ రెండు నోటిఫికేషన్ అంటే ఈ 314 నోటిఫికేషన్లతో పాటుగా ఉద్యోగాలతో పాటుగా మనకి ఎక్కువ పోస్టులతో ఉన్నటువంటి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించినటువంటి 1,393 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ చేస్తారని చెప్పేసి ఆల్రెడీ మనకి ఆర్టికల్స్ అనేటువంటిది ప్రీవియస్గా మనకి రావడం జరిగింది అనమాట. డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్, ఈ ఎఫ్బి ఆఫీసర్, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ అనేటువంటి ఈ పోస్టులు అనేటువంటిది మనకు రెగ్యులర్ పోస్టులుగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నట్లుగా చాలా మంది తెలపడం జరిగింది. తెలిపిన రీతిగానే మనకి టీజీపీఎస్సీ నుంచి మనకి రెగ్యులర్ అప్డేట్స్ అనేటువంటిది నోటిఫికేషన్ అప్డేట్స్ అనేటువంటిది పొందుపరుస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు స్వయాన సీఎం రేవంత్ రెడ్డి గారే ఈ 5,000 పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటి జారీ చేసినటువంటి నేపథ్యంలో కంపల్సరీగా మనకి ఈ మంత్లోనే కానీ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్లో కల్లా మనకి కంపల్సరీ ఈ 5,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది అనమాట అండి. సో ఆస్పిరెంట్స్ ఎవరైతే ఈ పోలీస్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నారో ఈ పోలీస్ జాబ్స్ గురించి వెయిట్ చేస్తున్నటువంటి ఆస్పిరెంట్స్ వెంటనే మీ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు స్టార్ట్ చేసుకోండి. ఎందుకంటే స్వయాన సీఎం గారు ఈ ఇన్ఫర్మేషన్ అనేటువంటి షేర్ చేశారు కాబట్టి కంపల్సరీగా మనకి ఎగ్జామ్స్ అనేటువంటిది నోటిఫికేషన్ అనేటువంటిది విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ఆస్పిరెంట్స్ మీ ఫిజికల్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ కానీ లేకపోతే మిగతా స్టడీ పర్పస్ కానీ మీ ప్రిపరేషన్ అనేటువంటి మీరు స్టార్ట్ చేసుకున్నట్లయితే కనుక మీకు ఎంతగానో ఉపయోగపడడం జరుగుతుంది అనమాట అండి. సో ఈ రకంగా మనం చూసుకున్నట్లయితే కనుక టీజీపీఎస్సీలో అమలు చేస్తూ యూపీఎస్సీ తరహాలోనే టీజీపీఎస్సీలో కూడా విధానాలను అమలు చేస్తూ పారదర్శకంగా నియామకాలు చేపడతామన్నారు. దీనికి ప్రాముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు జరుగుతున్నటువంటి ఓఎంఆర్ ఎగ్జామ్స్ ఏవైతున్నాయో వాటిని సిబిఆర్టీ ఎగ్జామ్స్గా కూడా కండక్ట్ చేస్తామని చెప్పి తెలపడం జరిగింది అనమాట అండి. డిపెండ్స్ అనమాట. ఎందుకంటే ఎక్కువ మంది వచ్చిన దాని తర్వాత దానికి సిబిఆర్టీ బేస్ అయితే కనుక ఈజీ అనుకున్నట్లయితే కనుక వెంటనే సిబిఆర్టీతో చేస్తారు, లేకపోతే ఓఎంఆర్ అనమాట. ఎందుకంటే ఇప్పటివరకు ఇచ్చినటువంటి 3 నోటిఫికేషన్లు మనకి ఇదే మెన్షన్ చేయడం జరిగింది అనమాట అండి. సిబిఆర్టీ లేకపోతే ఓఎంఆర్ బేస్ అనమాట. ఎందుకంటే ఓఎంఆర్ బేస్లో మనం చూసుకున్నట్లయితే కనుక ఓఎంఆర్ షీట్స్ అన్ని వచ్చిన తర్వాత వాటిని కరెక్షన్ చేసుకుని సో దీనంతా ప్రాసెసింగ్ అనేటువంటిది చాలా లాంగ్ ప్రాసెస్ ఉంటుంది అనమాట. అదే సిబిటీ ఎగ్జామ్ చూసుకున్నట్లయితే కనుక నార్మలైజేషన్ ప్రక్రియ అనేటువంటిది ప్రారంభ చేసుకుంటారు. నార్మలైజేషన్ చేసుకున్నట్లయితే కనుక యాజ్ ఇట్ ఈస్ ఆ షిఫ్ట్ వచ్చినటువంటి వరకు ఆ డేలో వచ్చినటువంటి షిఫ్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే కనుక దాన్ని పూర్తిగా మూల్యాంకనం వేసేసుకుంటూ త్రూ సాఫ్ట్వేర్ తోటి అంత అయిపోతుంది. కానీ విత్ ఇన్ మినిట్స్లోనే మనకి విత్ ఇన్ డేస్లోనే ఈ వర్క్ అంతా అయిపోతుంది కాబట్టి సో రిజల్ట్స్ అనేటువంటిది ఎర్లీగా ఇచ్చేసేయచ్చు. విత్ ఇన్ 1 year లోపు ఎవరు వారి పోస్టింగ్స్ ఇవ్వాలని చెప్పేసి ఆలోచనలు ఉన్నటువంటి నేపథ్యంలో మ్యాక్సిమం సిబిఆర్టీ ఎగ్జామ్స్ బేస్ డే చేస్తారన్నట్లుగా తెలపడం జరిగింది అనమాట అండి. నెట్కు మనకి త్వరలోనే 5,000 పోస్టులతోటి నోటిఫికేషన్ అనేటువంటి పోలీసు ఉద్యోగాలు అనేటువంటిది విడుదలవుతున్నటువంటిది సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేయడం జరిగింది అనమాట అండి. ఇది ఒక గుడ్ న్యూస్గా మనం తెలిపొచ్చు అనమాట అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీరు ఇక్కడ చూసినట్లయితే కనుక మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీ పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఇందులో మీరు ఆల్ నోటిఫికేషన్ అని చెప్పేసి క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేటువంటిది మీరు మీ డివైస్లో పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.